వందే మాత్రం శ్రీమాత్రే నమః. ఈరోజు లోక్సభలో అంటే భారత పార్లమెంట్లో ఒక ముఖ్యమైన అంశం గురించి చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ జరుగుతుంది. దాదాపు 16 గంటలకి పైగా పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించిన దానిపైన చర్చ జరుగుతోంది. మనందరికీ తెలిసిందే, భారతదేశానికి సింధూరం లాగా ఉన్నటువంటి కాశ్మీర్లో భారత స్త్రీల యొక్క సింధూరాన్ని తుడిచిపెట్టినటువంటి ఒక దుర్మార్గమైన ఉగ్రవాద చర్య పహల్గాంలో జరిగింది. మతం పేరు అడిగి మరి, నువ్వు ఏ మతస్థుడు అని అడిగి మరి కాల్చి చంపినటువంటి దుర్మార్గమైన చర్య. భార్యల ముందు, కట్టుకున్న భార్య ముందు, కన్న పిల్లల ముందు కూడా ఆ తండ్రులని, ఆ భర్తల్ని పాయింట్ బ్లాంక్ లో పెట్టి మరి కాల్చి వేసినటువంటి ఘటన. దీనికి ఖచ్చితమైనటువంటి అలాగే ఎంతో తీవ్రమైనటువంటి సమాధానము భారతదేశం చెప్పింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలపైన, ఉగ్ర స్థావరాలపైన కూడా మన భారతదేశ సైనికులు వారు దాడి చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఇది దేశమంతా గర్వించింది. ప్రపంచమంతా కూడా భారతదేశం ఎందుకు అటువంటి ప్రతిచర్య తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పని కూడా మన ఆల్ పార్టీ డెలిగేషన్ ఎవరైతే ఉన్నారో వారందరూ వెళ్లి చెప్పడం జరిగింది. ఆశ్చర్యకరమైన, బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ మటుకు కారు కూతలు కూస్తూనే ఉంది. ఈ నక్కజిత్తుల పార్టీ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా దేశం పైన, దేశ భద్రతా దళాల పైన, దేశ భద్రతా దళాలు తీసుకున్నటువంటి చర్యల పైన కూడా విషయాన్ని చిమ్ముతూనే ఉంటుంది. తన కుళ్ళును మొత్తం వ్యక్తపరుస్తూనే ఉంటుంది. నిన్న చూస్తే గనక కాంగ్రెస్ లో ఒకప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ లాగా చేసినటువంటి పి చిదంబరం ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అడుగుతున్నాడు ప్రశ్న, ఆ వచ్చిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు పాకిస్తాన్ కి చెందిన వారని మీరు ఎలా చెప్పగలుగుతారని. ఈ ప్రశ్న ఏదో పాకిస్తాన్ వాళ్ళు, లేదంటే మన భారతదేశం అంటే పడనటువంటి వాళ్ళు, బయట వేరే ఏదైనా సంస్థ ఏదైనా వాళ్ళు మాట్లాడుతున్న, వేరే దేశాలు మాట్లాడుతూ ఒక అర్థం ఉంది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అందులోనూ ఈ భారతదేశ ప్రభుత్వంలో ఒకప్పుడు మంత్రిలాగా పనిచేసినటువంటి వ్యక్తి ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారు, ఏంటి సాక్ష్యం అని చెప్పని అలా నిస్సిగ్గుగా అడగడము కాంగ్రెస్ నీచ మనస్తత్వానికి, వారి భావజాలానికి నిదర్శనంగా కనిపిస్తోంది మనకి. ఇది కాంగ్రెస్ కి కొత్త కాదు. ఎన్నో సందర్భాల్లో వాళ్ళు ఇంతకుముందు గతంలో మన భారతదేశం చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ పైన, అలాగే మన భారతీయ సైనికులను అవమానపరిచే విధంగానే మాట్లాడారు. ఇంకెంతకాలం. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పాకిస్తాన్ వైపు నిలబడి పాకిస్తాన్ కి క్లీన్ చిట్ ఇచ్చే విధంగా మాట్లాడుతోంది? ఎందుకు పాకిస్తాన్ లేదంటే ఉగ్రవాదుల యొక్క, లేదా మన దేశానికి వ్యతిరేకంగా ఉన్న శత్రువుల యొక్క వాళ్ళ నేరేటివ్ ని తీసుకుని వీళ్ళెందుకు ఇక్కడ భారతదేశంలో గొంతుకులాగా మాట్లాడుతూ ఉంటారు? ఎప్పుడు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి దీనికి. అలాగే ప్రపంచానికి మనం సందేశం పంపుతూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లోని వ్యక్తులు మటుకు మన రక్షణ దళాల, మన భద్రతా దళాలని, వారి శక్తి సామర్థ్యాలను అపహాస్యం చేస్తూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ గాని ఈ భారతదేశానికి వ్యతిరేకంగా, భారతీయ భద్రతా దళాల శక్తియుక్తుల్ని వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వాళ్ళు, వారందరూ ఒకటి గుర్తుంచుకోవాలి. భారతదేశం ఇప్పుడు నూతన భారతదేశం, ఎంతో శక్తివంతమైనటువంటి భారతదేశం. ఈ శక్తి కేవలం ఆయుధాల వల్ల వచ్చినటువంటిది మాత్రమే కాదు. ఈ శక్తి 140 కోట్ల భారతీయ ప్రజలందరూ కూడా భారత ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి సంకల్ప శక్తి. ఇటువంటి భారతదేశం పైన, ఇటువంటి భద్రతా దళాల పైన కాంగ్రెస్ కారుకూతలు మానుకోవాలి. ఒకవేళ నేను స్పష్టంగా చెప్పేది ఒకటే, మీరు మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వాళ్ళ గొంతుకులాగా మాట్లాడకండి. ఈ దేశ భద్రతా దళాలని అపహాస్యం చేస్తూ మాట్లాడకండి. ఇది గుర్తు పెట్టుకోండి మీరు. ఎందుకంటే ఈ దేశము ఈ అమర జవాన్ల యొక్క రక్తంతో నిండింది. మీ పిచ్చి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి మాటలతో నిండలేదు, ఆ వ్యాఖ్యలతోటి. ఇది నిఖార్సైనటువంటి భారత సైనికుల యొక్క రక్తంతో, వారి త్యాగ ఫలాలతో నిండి ఉన్నటువంటి భారతదేశం. ఇది ఖచ్చితంగా ప్రతి చర్య తీసుకునేటటువంటి భారతదేశం. ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా ప్రపంచానికి ఒక గంభీరమైనటువంటి
ఒక మెసేజ్ ని, స్పష్టమైనటువంటి మెసేజ్ ని పంపించాలి. భారతదేశం ఖచ్చితంగా ప్రతిచర్యకి దిగుతుంది. భారతదేశం పైన గాని, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలపైన సరే ఎవరు ఎటువంటి దాడి చేయాలని ప్రయత్నిస్తే ఊరుకొని మనకెందుకులే, మనకి చేతగాదని అనుకోవడానికి ఒకప్పటి భారతదేశం కాదు, ఒకప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇప్పుడు అధికారంలో ఉన్నది. ఇప్పుడు ఖచ్చితంగా చర్యకి ప్రతిచర్య ఉంటుంది. ఎంత దారుణంగా ఉంటుందంటే అది ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ని ఒంటరిగా చేసేటటువంటి అలా దారుణంగా ఉంటుంది. కేవలం పాకిస్తానే కాదు, భారతదేశం పైన ఉగ్రదాడి చేయాలనుకుంటున్నాం అంటే ఏ దేశానికైనా, ఏ సంస్థనైనా సరే ఈ రోజున ప్రపంచ దేశాల ముందు వారిని ఒంటరిగా చేసి వారు చేస్తున్నటువంటి అకృత్యాలని బట్టబయలు చేసేటటువంటి స్థితిలో భారతదేశం ఉన్నది. భారతీయులందరూ 140 కోట్ల మంది భారతీయులందరూ భారత ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి భరోసా. కాంగ్రెస్ ఇది అర్థం చేసుకుంటే బాగుంటుంది. లేదంటే ప్రజలే ఇటువంటి దేశ వ్యతిరేక భావజాలం ఉన్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి కూడా చెప్తారు. మరొకసారి ఆపరేషన్ సింధూర్ ద్వారా వారు కోల్పోయినటువంటి వారి వ్యక్తులను తిరిగి తీసుకురాలేకపోయినప్పటికీ కూడా ఈ భారతదేశం 140 కోట్ల మంది మీకు తోడుగా ఉన్నారు. ఈ దేశం భద్రంగానే ఉంది, దేశ ప్రజలందరూ కూడా భద్రంగానే ఉన్నారు. ఇది భారత ప్రభుత్వ బాధ్యత అని మరొకసారి చాటి చెప్పినటువంటి ఆపరేషన్ సింధూర్ కి జయ జయ నినాదాలు చేస్తూ వారిని అభినందిస్తూ ఉన్నాను కూడా. భారత్ మాతాకి జై, వందే మాతరం.